నాయకత్వం యొక్క పతనావస్థ, దీనస్థితి, బలహీనత అనేది కుల కార్పొరేషన్ ద్వారా తెలిసిపోతుంది. ఏ నాయకుడైతే వెన్నెముక లేకుండా, ప్రజాభిమానం లేకుండా, ప్రజాదరణ లేకుండా బలహీనమైన ప్రభుత్వాలు ఉంటాయో వాళ్ళు మాత్రమే కులాలని మచ్చిక చేసుకుంటానికి తాయిలాలు ఇచ్చినట్టు కుల కార్పొరేషన్గా సమాజాన్ని చీల్చేస్తున్నారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. వాళ్ళు ఎవరైతే ముఖ్యమంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ప్రధానమంత్రులుగా ఎవరైతే ప్రమాణ స్వీకారం చేస్తున్నారో, రాజ్యాంగాన్ని మీద ప్రమాణం చేసి ఓత్ ఆఫ్ సీక్రసీ, ఓత్ ఆఫ్ ఆఫీస్ తీసుకునేది ఉందో దానికి విరుద్ధం వీళ్ళు చేస్తున్నాయని కూడా. భారత రాజ్యాంగం ఏం చెబుతుందంటే ప్రమాణ స్వీకారంలో దేశ సమగ్రతని, సార్వభౌమాధికారాన్ని నేను కాపాడతాను అని కదా వీళ్ళు ప్రమాణం చేసేది. సార్వభౌమాధికారం, సమగ్రత అంటే ఏంటి? వీళ్ళు కులాల వారీగా, మతాల వారీగా చీల్చేయటం మరి రాజ్యాంగ విరుద్ధంగా, ఆ ప్రమాణానికి వ్యతిరేకమేగా. నువ్వు విడిపోయిన కులాలందరినీ ఏకం చేసి ప్రజలందరినీ ఒకే తాటి మీద తీసుకొచ్చి వర్గాలుగా, కులాలుగా, మతాలుగా లేకుండా అందరినీ సమదృష్టితో చూడాల్సిన తండ్రి పాత్ర ఇది. నువ్వే దిగజారిపోయి కోడలకి శుద్ధులు చెప్పిన అత్త తెడ్డు నాకినట్టు మీరు వెళ్ళిపోయి కులాల వారీగా చీల్చేసి వాళ్ళని ఏదో ఉద్ధరించేస్తామని చెప్పి మభ్యపెట్టి కులాలను మభ్యపెడతా వాళ్ళ కుల కార్పొరేషన్లు ఇచ్చేసి ఇంతవరకు ఏమైనా జరిగిందో? ఏ కులమన్నా పావర్టీ ఎరాడికేషన్లోకి వెళ్ళింది ఈ కుల కార్పొరేషన్ మూలాన? 70 సంవత్సరాల భారతదేశ స్వాతంత్ర చరిత్రలో ఎస్సీ ఎస్టీలు ఏమన్నా ఇది మాపారా? వాళ్ళలో అసమానతల్ని మిస్లీడ్ అవుతున్నాయి కదా. చిత్తశుద్ధి లేనప్పుడు ఎన్ని పెడితే ఉపయోగం ఏముంది? 2004 నుంచి కార్పొరేషన్లు వచ్చినాయి, కుల కార్పొరేషన్.